హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ గురించి చూద్దాం. అయితే ఈ రోజుల్లో ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఆల్మోస్ట్ 10లో 6 మెంబర్స్ ఆఫ్ ద ఉమెన్కి ఉంటుంది. ఎర్లీ స్టేజెస్ అంటే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన ఇమీడియట్గానే స్టార్ట్ అవుతుంది, లేదు అనుకుంటే మ్యారేజ్ అయిన తర్వాత ఉంటుంది. ఇలాంటి కండిషన్ ఫ్రీక్వెంట్గా ప్రతి ఏజ్ గ్రూప్లోని ఈ కండిషన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అయితే దీంట్లో ఏమేమి జరుగుతున్నాయి అంటే ఆండ్రోజన్స్ ఎక్సెస్ సెక్రేట్ అవుతున్నాయి. అంటే మెన్ హార్మోన్ అనేది, టెస్టోస్టిరోన్ అనే మెన్ హార్మోన్ అనేది ఉమెన్లో ఎక్సెస్గా సెక్రేట్ అవుతుంది. అదేవిధంగా ఆండ్రోజన్ సెక్రేట్ చేసే ట్యూమర్ సెల్స్ ఉంటాయి, దానివల్ల ఎక్సెస్ ఆండ్రోజన్ సెక్రేట్ అవుతుంది. అదేవిధంగా కొంతమందిలో ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ అంటే ఓవ్యులేషన్, ఓవరీస్లో చిన్న చిన్నవి ఫాలికల్స్ అనేవి, ఓవం అనేవి చిన్నగా ఉండిపోతున్నాయి. వన్ ఆఫ్ ద రీజన్. అండ్ దీనివల్ల ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి? ఎక్సెస్ హెయిర్ గ్రోత్, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనమాట. అవసరం లేని చోట హెయిర్ కనిపిస్తుంది, దాన్ని హిర్సుటిజం అంటాం. అదేవిధంగా యాక్నే, పింపుల్స్, నెక్స్ట్ అలోపీషియా, హెయిర్ లాస్ కూడా కొన్ని కండిషన్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా పీసీఓఎస్లో కనిపించే సాధారణమైన సిమ్టమ్స్. అయితే వీటికి మనం ఎలాంటి టెస్ట్ చేయిస్తామని చూస్తే, ఈ పీసీఓఎస్ కండిషన్కి ఏ రీజన్స్ ఉంటాయంటే హైపర్ ప్లేషియా ఆఫ్ ఎడ్రినల్ గ్లాండ్, అది ఒక రీజన్. అంటే ఎడ్రినల్ గ్లాండ్ అనేది ఎక్సెస్గా అంటే సైజ్ పెరిగి డిఫరెంట్ సెక్రీషన్స్ చేయడం వల్ల, డిఫరెంట్ హార్మోన్స్ సెక్రీట్ చేయడం వల్ల. అదేవిధంగా థైరాయిడ్ డిస్ఫంక్షన్ వల్ల పీసీఓడి ఉందా అనేది మనం చూడాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏమైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో ఉందా, హిర్సుటిజం, ఎక్సెస్ హెయిర్ గ్రోత్ ఉందా, ఇలాంటివన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకొని ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అకాంతోసిస్ నైగ్రిగన్స్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. సో అలా ఏమైనా ఉందా అనేది కూడా మనం చూడాలి. మనం బ్లడ్ టెస్ట్ చేయించాలి. అవి ఏవేవి టెస్ట్ చేయించాలంటే ల్యూటినైజింగ్ హార్మోన్ చేయించాలి, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎంత ఉందో చేయించాలి, నెక్స్ట్ ఆండ్రోజన్స్, టెస్టోస్టిరాన్, DHEAS, ఇవన్నీ టెస్ట్ చేయించడం వల్ల మనం ఎగ్జాక్ట్ కాజ్ అనేది రూల్ అవుట్ చేయగలుగుతాం. ఇది సిస్టమాటిక్ అంటే ఒక్క సిస్టంలో చేంజ్ రావడం వల్ల పీసీఓఎస్ వస్తుంది అని అనుకుంటాం, కానీ అది కాదు. డిఫరెంట్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనకి పీసీఓఎస్ కండిషన్ అనేది వస్తుంది. అండ్ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీన్ని ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో కాంప్లికేటెడ్ లైక్ హైపర్టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్, ఇలా కాంప్లికేటెడ్ ఆర్గాన్ లెవెల్ వరకు వెళ్ళిపోతుంది ఈ కండిషన్ అనేది. సో ఈ పీసీఓఎస్ అనేది మనకి వన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్. దీనిలో మనం హోమియోపతిక్ అప్రోచ్ అనేది ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ లెవెల్లో ఒక ఇండివిజువల్ని అసెస్ చేసి సిమ్టమ్స్ ఏంటి, ఏ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అనేది మనం కన్సిడర్ చేస్తూ యాజ్ ఏ హోల్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని గ్యాదర్ చేసి ఇండివిజువలైజేషన్ చేసి అప్పుడు హోమియోపతిక్ మెడిసిన్ అనేది ఇస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ద అండర్లయింగ్ కాజ్, ఏ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయ్యి అసలు అండర్లయింగ్ కాన్స్టిట్యూషన్ అనేది ఎక్కడ డిస్టర్బ్ అయ్యింది అనే దాన్ని మనం తీసుకొని రెమెడీ సెలెక్ట్ చేసి ఇస్తాం. కాబట్టి హోమియోపతిలో పీసీఓఎస్ కండిషన్కి పర్మనెంట్గా క్యూర్ ఉంది. మీకు పీసీఓడి కండిషన్ కానీ పీసీఓఎస్ కానీ ఉంటే ఇమీడియట్గా ఫస్ట్ ఒక మంచి హోమియోపతిక్ ఫిజిషియన్ని మీరు విజిట్ చేయండి. ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ మనం ఈరోజు చూద్దాం. కాల్కేరియా కార్బ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్గా మనం హోమియోపతిలో ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా సిమ్టమ్స్ అనేవి సిమిలారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఈజీగా వెయిట్ గెయిన్ అయ్యి ఒబేస్గా ఉంటారు అండ్ ఈజీగా టైర్డ్ అయిపోతారు, స్వెట్ ఓవర్గా ఉంటుంది ఫేస్ మీద, హెడ్ నుంచి స్వెట్ కారుతూ ఉంటుంది. ఇలాంటి కొన్ని కండిషన్స్ని మనం సిమ్టమ్ సిమిలారిటీ బట్టి మనం కాల్కేరియా కార్బ్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా తూజా ఆక్సిడెంటాలిస్. సో తూజా ఆక్సిడెంటాలిస్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అని మనం చూసినట్లయితే
ఆ ఇండివిజువల్కి వాటరీ లుకోరియా ఉంటుంది అండ్ చాలా పర్ఫెక్షనిస్ట్, చాలా యాంగ్జియస్గా సెన్సిటివ్గా ఉంటాడు ఆ ఇండివిజువల్. ఫిజికల్ సిమ్టమ్స్కి వచ్చినట్లయితే వాటరీ లుకోరియా కనిపిస్తూ కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ నెక్ అనేది హైపర్ పిగ్మెంటెడ్గా ఉంటుంది. అలా కొన్ని జనరలైజ్డ్ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని మనం తూజో ఆక్సిడెంటాలిస్ అనేది ప్రిస్క్రైబ్ చేయొచ్చు. ఇంకా పల్స్టిలా సెన్సిటివ్ వీపింగ్ టెండెన్సీ ఉందనుకోండి అలా. అదేవిధంగా కొన్ని హోమియోపతిక్ మదర్ టింక్చర్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. అయితే పీసీఓఎస్లో చాలా ఇంపార్టెంట్గా డైట్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఉంటుంది. కాబట్టి మనం రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ ఆయిల్స్, ఫ్రైడ్ ఫుడ్స్ అలాంటివన్నీ తగ్గించుకుంటూ హై ఫైబర్ రిచ్ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్ అండ్ గుడ్ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటూ లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ అనేవి మనం డైట్లో యాడ్ చేసుకొని లెస్ స్టార్చీ వెజిటబుల్స్ ఉన్నవి మనం కన్జ్యూమ్ చేసినట్లయితే మనం ఈ పీసీఓఎస్ కండిషన్ని విత్ హెల్ప్ ఆఫ్ హోమియోపతి అండ్ దిస్ సప్లిమెంటెడ్ వెరీ స్పెసిఫైడ్ డైట్ మనం తీసుకున్నట్లయితే ఎటువంటి కాంప్లికేషన్స్ ఆర్ ఫర్దర్ ఆర్గానల్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. లాంగ్ లివ్ హోమియోపతి.